నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చకు రమ్మంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఆసక్తి చూపించడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం ఎందుకు వాయిదా పడింది? ప్రస్తుతం ఈ అంశంపై కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చర్చలకు రమ్మంటే తటపటాయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చినా కదలిక లేదని మండిపడుతున్నారు. సొంత సినిమాలు రిలీజ్ ఉంటే మాత్రం కాకా పట్టడానికి పరుగులు తీస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబుతో భేటీ గురించి 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చారు. అయితే సమావేశం వాయిదా పడింది. ఈ పరిణామం కూటమి నేతలకు ఆగ్రహం తెప్పించింది. సీఎంతో భేటీని టాలీవుడ్ పెద్దలు లైట్ తీసుకున్నారనే చర్చ మొదలైంది. నాడు జగన్ సీఎంగా ఉన్న సమయంలో క్యూ కట్టిన చిత్ర పరిశ్రమ పెద్దలు గత అంశాన్ని మరిచిపోయారా అని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చకు రమ్మంటే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు ఆసక్తి చూపించడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం ఎందుకు వాయిదా పడింది? ప్రస్తుత ఈ అంశంపై కూటమి వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చర్చలకు రమ్మంటే తటపటాయిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం నిన్న మొన్నటి వరకు సినీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమవుతారు అనుకుంటే ఆ సమావేశం వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పిలిచినా, డిప్యూటీ సీఎం చెప్పినా ఎందుకు సినీ వర్గాలు ఆసక్తి చూపించడం లేదు? రీజన్ ఏంటి? వంశీ, సినీ పరిశ్రమకు చెందినటువంటి ముఖ్య నాయకులతోటి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు తోటి భేటీకి ఆహ్వానించారు. అయితే ఈ భేటీకి సంబంధించి 10 రోజుల క్రితమే ఏదైతే వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అంటే లాస్ట్ మినిట్ లో షూటింగ్ లో కొంత వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న కారణంగా రాలేకపోతున్నాము అని చెప్పి సమాచారం ఇవ్వడం పట్ల కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఎవరైతే నేతలు పెద్దలు ఉన్నారో వారంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ప్రభుత్వం గత 5 ఏళ్ల పాటు ఏదైతే టికెట్ రేట్ పెంచే అంశంలో కావచ్చు, లేకపోతే థియేటర్లకి సంబంధించినటువంటి స్పెషల్ షోలు వేసే విషయంలో ఎంత ఇబ్బందులకు గురి చేశారో వాటిలన్నిటినీ కూడా ఏపీ సినీ పరిశ్రమ మర్చిపోయింది. సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వారంతా కూడా జగన్ కోసం కలవడానికి అయితే క్యూ కట్టి కనీసం మర్యాద ఇవ్వకపోయినప్పటికీ కూడా వారంతా కూడా అప్పుడు వచ్చి క్యూ కట్టిన వారికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా అందుబాటులోకి రాకపోవడం అనేది కొంత కూటమి వర్గాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అలాగే ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక పూర్తి సినిమాని చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కొత్త విధానాలు అమలు చేయాలని వారిని రామని ఆహ్వానించిన వారు లైట్ తీసుకోవడం పట్ల కూటమి నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సినీ వర్గాల నుంచి చిట్టిబాబు గారు, ప్రముఖ నిర్మాత, నటులు మనకు జూమ్ లో అందుబాటులో ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, నిన్న మొన్నటి వరకు సీఎం అపాయింట్మెంట్ కోసం చూశారు, అటు నుంచి పిలిపొస్తే ఇటు సినీ పెద్దలు ఎవరు కూడా చర్చలకు కానీ ఆ మీటింగ్ కి కానీ హాజరు కాని పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున సినీ వర్గం వైపే విమర్శలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం అక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతోనే ఈ మీటింగ్ జరుగుతోంది. 10 రోజుల సమయం ఇచ్చిన తర్వాత కూడా మీటింగ్ కి హాజరు కాకపోవటాన్ని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? ఏమో ఈ ఇండస్ట్రీ వాళ్ళ కొత్త కాదని ఇండస్ట్రీ అనేక సార్లు అనేక సీఎంలు వస్తారు పోతారు. సీఎంలు వచ్చినప్పుడు సమస్య అవసరం ఉన్నప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ బెదిరింపులు ఏంటి? వస్తారా సస్తారా కలవరా? ఈ బెదిరింపులు చంద్రబాబు 14 ఏళ్ళుగా సీఎం ఉన్నప్పుడు ఎన్నిసార్లు కలవరా? సమస్య వచ్చినప్పుడు కలుస్తారు. మీకు ఊరినే మేము గెలిచాము, మమ్మల్ని అభినందించడానికి రారా, మాకు పుష్పగుచ్చాలు ఇవ్వడానికి రారా అన్నట్టు మమ్మల్ని ఈ బెదిరింపులు, ఈ డిమాండ్లు ఇదే. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఎందుకు కలవాలి? ఎందుకు జగన్ కలిసినప్పుడు ఏమన్నాడు? ఎందుకు కలవాలి? వాళ్ళు ప్రైవేట్ డబ్బులతో పెట్టుబడితో సినిమాలు తీస్తారు. వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫైర్ అవ్వాలి? గవర్నమెంట్ కి ఏ సంబంధం? ఎందుకు ఇంటర్ఫైర్ అవ్వాలి మాట్లాడారు పవన్ కళ్యాణ్.
ఇవాళ రాలేదంటాడు. ఆయన ఏదో సినిమా నుంచి అయ్యాడు కనుక ఆయన అభినందించడానికి కలవలేదని బాధ ఏదో ఉన్నది. అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అవసరం లేదా? అంటే ప్రభుత్వంతో అసలు చర్చలు జరపాల్సిన అవసరమే మీకు సినీ వర్గాలకు లేదా? ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన సహకారాలు కాదండి. ఇప్పుడు మాకు కావాల్సింది మా ఎగ్జిబిటర్స్, మా డిస్ట్రిబ్యూటర్స్, మా ప్రొడ్యూసర్స్ కూర్చుని చర్చించుకుని ఒక మార్గం తెచ్చుకుని మా బాడీ మేము నిర్ణయించుకోవాలి. మా ఇంటి సమస్య ఇది, మా అన్నదమ్ముల మధ్య సమస్య ఇది. మా అన్నదమ్ముల సరే ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదు, ప్రభుత్వం చేయాల్సింది ఏమీ లేదు. రైట్ చిట్టిబాబు గారు ఇక్కడే ఇంకొక విమర్శ కూడా సినీ వర్గాలపై వినిపిస్తోంది. టికెట్ల రేట్లు పెంచాలన్నా, షోలు పెంచుకోవాలన్నా అప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదిస్తారు, అప్పుడు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రుల్ని కలుస్తారు, మంత్రుల్ని కలుస్తారు. కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని వచ్చి కలవమంటే ఏంటి ప్రాబ్లం అనేది వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకు కలవాలండి ప్రభుత్వాన్ని? అరే అవసరం పనున్నప్పుడు ఊతే ప్రభుత్వాన్ని కలవాల్సి పొలమాలు వేసి ప్రశ్నించాలి. ఎందుకు కలవాలి? అంటే ఇప్పుడు మిమ్మల్ని అభినందించడానికే వాళ్ళు పిలవమని అంటారా? అంటే ఇప్పుడు కేవలం వారు మీ నుంచి అభినందన కోరుకుంటున్నారా? జగన్ కలిసినప్పుడేమో ఎందుకు కలిశారంటారా, ఎందుకు కలుస్తారంటారా, ఇప్పుడేమో మమ్మల్ని ఎందుకు కలవలేదు అంటారా? వాట్ నాన్సెన్స్ ఇది. ఎందుకు కలవాలి? మీ డిమాండ్ ఏంటి? బెదిరించి పూలమాలు వేయించుకుంటారా, బెదిరించి అభినందనలు చేయించుకుంటారా? వాట్ ఇస్ దిస్? మా సమస్య ఇది. మా సమస్య మా ముగ్గురు ఎగ్జిబిటర్స్ ఎప్పటి నుంచో 15 సంవత్సరాల ప్రభుత్వం దగ్గరే అనేక విన్నపాలు ఉన్నాయి. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయాలి. వాళ్ళు రేట్లు 100 కోట్లు సినిమాకి ఇవ్వాలి, వాడు చేయమనండి. 100 కోట్ల సినిమాకే 100 కోట్లు సినిమాకే ఖర్చు పెట్టడానికి ట్యాక్స్ ఇస్తా, టికెట్లు రెంట్ పెంచుకోవడానికి ఇస్తాము ప్రేక్షకుల దగ్గర అన్నారు. ఇప్పుడేమో ప్రధానికి ఇచ్చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ఈ సామాన్యుడికి అందుబాటులో ఉన్న సినిమాను దూరం చేస్తున్నారు రేట్లు పెంచి. వీళ్ళు చేయాల్సింది ఉన్నదాన్ని ఒక మంచి పద్ధతిని, అది ఎవరు చేస్తే ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కేవలం రాజకీయంగా వాళ్ళు చేశారు కనుక తీసేస్తా ఉన్నట్టు. అరే 100 కోట్ల సినిమా అని ప్రతోడు వాళ్ళ రెమ్యునరేషన్స్ కి 100 కోట్లు పెట్టేసుకుని టికెట్లు పెంచుకుంటారు. కుదరదు. 100 కోట్లు మీరు సినిమాకే ఖర్చు పెడితే అప్పుడు ఇస్తాము, అది ప్రూవ్ చేసుకుంటే ఇస్తామని ఒక పాలసీ పెట్టారు. అది అందరూ హర్షించా, మంచిది. అది మళ్ళీ దాని తొక్కలో దొక్కేసి ఇప్పుడు అందరూ అన్ని సినిమాలకి ఇచ్చేస్తున్నారు. చిట్టిబాబు గారు మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు. చిట్టిబాబు గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. దుర్గా ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనకు ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. దుర్గా ప్రసాద్ గారు, మొత్తంగా సినీ వర్గాలు ఎందుకు కలవాలి? మీకు అభినందనలు తెలపడం కోసమే కలవాలా? అసలు మీ ఎందుకు రమ్మంటున్నారు అని చెప్పి సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న సూటి ప్రశ్న. చిట్టిబాబు గారు కూడా అదే చెప్తున్నారు. మాకు అవసరం ఉంటే మేము కలుస్తాం, మీరు పిలిస్తే రమ్మంటే రావాల్సిన అవసరం లేదన్నట్టు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఎవరు రమ్మన్నారండి? ఎవరు రమ్మన్నారు? వాళ్లే మర్యాద పూర్వకంగా కలవాలని ముఖ్యమంత్రి గారిని కలుద్దామని వస్తున్నారు. ఎవరు పిలవలేదు, వచ్చి కలిసిపోండి అని ఎవరు చెప్పలా. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర గతంలో పోయినప్పుడు వారు ముఖ్యమంత్రిని మర్యాదగా కలవాలని చెప్పి వారు ఒక మాట చెప్పారు, అంతవరకే. కానీ ఎప్పుడు కూడా కలవాలి. అసలు ఇంకోటి, సినీ పరిశ్రమకి పెద్దపేట వేసింది తెలుగుదేశం. తెలుగుదేశం వారికి తెలుసు ఆ విషయం. ఈ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్దపేట వేసింది తెలుగుదేశం పార్టీ. గతంలో ఎన్టీ రామారావు గారు మద్రాసు నుంచి ఇక్కడ తీసుకొచ్చినాక పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని రకాలుగా చేయటం, ఏర్పాటు చేయటం అన్ని చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైనటువంటి యాక్టర్స్ లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి ఆనాడు పనిచేసినారు. సానుభూతి పనులు ఉన్నారు, ఎక్కువ భాగం చేశాం. వాళ్ళకి ఏం రాయితీలు కావాలన్నా కూడా ఇచ్చాం. సినీ ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి వివాదం లేదు. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చిన త్రిపురనేని వారికి తెలుసు ఆ విషయం. ఈ మధ్య వచ్చిన కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏదేదో ఇది కానీ మనసులో పెట్టుకునే ఆ పార్టీలు ఈ పార్టీలు, అసలు ఫిలిం ఇండస్ట్రీకి రాజకీయాలతో సంబంధం లేదు. త్రిపురనేని వారు ఏ పార్టీలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే అదే విషయం మాట్లాడతారు, దాని తరపునే మాట్లాడతారు, రాజకీయాలన్నీ పక్కకు పెట్టి. అట్లనే అందరూ ఉండాలా. ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఫిలిం ఇండస్ట్రీకి న్యాయం జరిగేటట్టుగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఎవరైనా సరే. కాబట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీకి చాలా హుందాగా ఒక మంచి ఇండస్ట్రీగా తీర్చిదిద్దాలనేది, బాలీవుడ్ తరహాలో తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. అందుకనే గతంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో కొన్ని స్థలాలు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ కోసం చాలా పెద్ద ఎత్తున చేసి డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన కూడా ఉంది. రేపు విజన్ 2047 లో అది కూడా ఉంది. ఫిలిం ఇండస్ట్రీస్ కూడా సంబంధించి మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రకటించారో అక్కడ ముఖ్యమంత్రి గారు అదే ప్లేస్ లో
తీసుకోబోతున్నారు. రైట్ చిట్టిబాబు గారు, మొత్తంగా చూస్తున్నాం అంటే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరము. సినిమా ప్రభావం కూడా ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. సామాజికంగా ప్రజల్లో మార్పు తేవాలన్నా, ఒక సామాజికంగా మంచి సందేశం ఇవ్వాలన్నా సినిమా ప్రభావం చాలా ఉంటుంది. ఇది మీ పెద్దలుగా మీ అందరికీ తెలిసిన విషయమే. సినీ నటులను కూడా ఒక రకంగా ఆరాధిస్తూ ఉంటారు. అంతటి అభిమానం తెలుగు ప్రేక్షకుల సొంతం. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి సినీ పెద్దలకు మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఆ సుహృద్భావ వాతావరణంలో మనం ముందుకు సాగాలి. సినీ పరిశ్రమ అభివృద్ధిని కోరుకుంటున్నాం, అందుకోసమే రమ్మని పిలిచామని చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం చేశారండి. 14 ఏళ్ళు ఎప్పుడైనా ఇలాంటి టాపిక్ వచ్చిందా? మమ్మల్ని కలవలేదు, ఈ సంవత్సర కలవలేదు, ఇలాంటి టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? ఆయన ఎప్పుడు కలవాలంటే ఆటోమేటిక్ ఆయన ఫోన్ చేస్తారు, వెళ్తాము, లేదు మేము అడుగుతాము. అది రొటీన్, ఒక జనరల్ గా మామూలుగా వెళ్ళిపోయే సమస్య. దాని మీద మమ్మల్ని కలవలేదు. ఈ పవన్ కళ్యాణ్ వచ్చేసేసి కొత్తగా దాన్ని ఒక కలవకపోతే, అదే కొడాలని అని అన్నప్పుడు సంవత్సరం కలవలేదు అని కొడాలి అన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి ఆవేశపడిపోయి ఎందుకు కలవాలి వాళ్ళు ప్రైవేట్ అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ వర్షన్, అదే విధంగా సినీ ప్రముఖుల నుంచి కూడా కొంతమంది నుంచి వినిపించిన వర్షన్ ఏంటి అంటే, ఆ రోజు జగన్ ని కలవాలి అని వెళ్ళిన సమయంలో కనీస మర్యాద కూడా లేదు. కార్లు బయట పెట్టి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి, సెలబ్రిటీలు దేంట్లో తక్కువ, ఏంటి ఆ ప్రోటోకాల్ అనేది వినిపించిన మాట. దీనికేం చెప్తారు? మీడియా కూటమి చేసిన పచ్చి ప్రాపగండ. చంద్రబాబు ఈయన జగన్ ని చిరంజీవి ఇంటికెళ్ళి కలిశాడండి. ఇంటికెళ్ళి కలిస్తే ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్ళి భారతి గారు చేతితో వడ్డించి తినిపించి మళ్ళీ బయటకు వచ్చి పంపించారు. అదే సీఎం ఆఫీస్ వచ్చారు. సీఎం ఆఫీస్ లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ గవర్నర్స్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేరుగా వెళ్ళగలరు. మిగతా వాళ్ళంతా అక్కడ దిగి నడిచి వెళ్ళాల్సిందే. మొన్న పవన్ కళ్యాణ్ సీఎం ని బెంగళూరు సీఎం ని సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళారు. ఆయన ఎక్కడ దిగాడు? బయట దిగి నడిచి వెళ్ళాడు. స్టేజ్ మీద ఆయన కనపడగానే వంగి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు నమస్కారం? ప్రోటోకాల్ ప్రకారం. దాన్ని ప్రజలకు, మా కామన్ ప్రజలకు తెలియదు కనుక నడిపించారు, ఇచ్చేసారని హంగామా చేశారు. ఇవాళ చెప్పాలని పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం ని బెంగళూరు సీఎం ని సిద్ధరామయ్య కలవటానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ దిగాడు? ఆ స్టేజ్ మీదకి వెళ్ళాక ఆయన పూర్తిగా ఉన్నట్టు ఈయన వంగి నమస్కారం పెట్టాడు. ఎందుకు పెట్టాడు వంగి నమస్కారం? ఒక ఏనుగు కోసం వంగి నమస్కారం పెట్టాడా? ఒక ప్రోటోకాల్, ఒక సీఎం ప్రోటోకాల్ ప్రకారం సీఎం ఆఫీస్ డిఫరెంట్ ఫ్రమ్ సీఎం హౌస్. ఆ రోజు సీఎం హౌస్ కి వెళ్ళినప్పుడు ఇవాళ మర్యాద ఇచ్చారు. సీఎం ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆ ప్రోటోకాల్ ప్రకారం పూర్తి దాన్ని ఇంత చేసి పేపర్ ఉన్నాయి కదా, పేపర్లు మన మీడియా ఉంది కదా అని అంత తిట్టక మాట్లాడి, మీరు జర్నలిస్ట్ కూడా మీరు ఆ విషయం అవగాహన లేకుండా కామన్ మ్యాన్ తెలియకపోతుంది. మీకు తెలియాలి కదా ప్రోటోకాల్. సార్ నేను ఆ వర్డ్ వాడాను చిట్టిబాబు గారు, నేను ఆ వర్డ్ వాడాను. ప్రోటోకాల్ ఏంటి అనే వర్డ్ నేను వాడాను. దయచేసి ఈ వివాదంలోకి తెలుగు ప్రేక్షకులకు సంబంధించి, అదేవిధంగా ఇటు సినీ వర్గాలకు సంబంధించి, రాజకీయ వర్గాలకు సంబంధించి మధ్యవర్తిగానే ఒక మీడియా బాధ్యత వహిస్తుంది. అందులో ఐ న్యూస్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. రైట్ దుర్గాప్రసాద్ గారు, చూస్తున్నాం మొత్తంగా మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి కలుస్తాము. రైట్ చిట్టిబాబు గారు, ఇక్కడే ఇంకొక అంశాన్ని కూడా నేను ఒక నిమిషం చెప్పండి. తర్వాత ఎంతో మంది సినిమా ఫీల్డ్ నుంచి అయ్యారండి. ఒక దాసనారాయణరావు గారు మంత్రిగా అయ్యారు, చిరంజీవి గారు మంత్రి అయ్యారు, కృష్ణరాజు గారు సెక్రటరీ అయ్యారు. అయినప్పుడు పర్సనల్ గా వెళ్ళి కలిసేవాళ్ళు కలిశారు. ఇలాగ మమ్మల్ని కలవండి, ఎందుకు కలవలేదు అని అడిగింది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్. ఈ చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం ఏనాడు ఈ మాట రాలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏనాడు ఈ మాట రాలేదు, రామారావు గారు ఏనాడు ఈ మాట రాలేదు. ఈయన కొత్తగా ఈ మంత్రి అయిపోగానే సినిమా ఫీల్డ్ నుంచి మంత్రి అయ్యారు, మమ్మల్ని కలవాలి. ఈయన కలవాలని చంద్రబాబు పేరు వాడాడు. చంద్రబాబు ఎప్పుడు నన్ను కలవాల, చంద్రబాబు పేరు వాడేసేసి ఆయన్ని కలవలేదని, ఆయన కలిస్తే ఈయన ఆటోమేటిక్ కలుస్తారు. ఈ తప్పితే ఇంకోటి కనపడలేదు. అది చాలా అర్థరహితమైంది. కలుస్తారు, ఆటోమేటిక్ కలుస్తారు. కలవకుండా ఇవాళే కాదు, ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ కలుస్తానే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు కూడా స్థలాలు ఇచ్చారు, చంద్రబాబు ఇచ్చారు. అది రొటీన్, కామన్ జనరల్ గా జరిగిపోయే ప్రాసెస్. దాన్ని ఏదో ఒక ఇష్యూ లాగా తయారు చేసి ఈ అర్థరహితంగా ఉందంటే వస్తారు, ఆటోమేటిక్ కలుస్తారు, కలిసాల్సినప్పుడు కలుస్తాము.
అంటే ఇక్కడ వినపడుతున్న మాట ఏంటి అంటే 10 రోజుల ముందే చెప్పాము, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేస్తే ఎట్లా, ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ సంబంధించి ప్రజా కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉంటారు, ఒక షెడ్యూల్ చేసిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఎందుకు హ్యాండ్ ఇచ్చారు, ముందే చెప్తే ఎవరు చెప్పారండి? మేము ఏమైనా అడిగామా? ఇండస్ట్రీ నుంచి మేము కలవాలండి, మాకు డేట్ ఇవ్వడం అడిగామా? ఆయన దుర్గేషే ప్లాన్ చేసేసి పవన్ కళ్యాణ్ గారు ద్వారా చంద్రబాబు గారు కాబట్టి వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మేము అడిగాము, మేమన్నా ఇప్పుడు మా ప్రోగ్రామ్ కలవటం అంటే మాది ఒక ఛాంబర్ ఉంది, ఛాంబర్ లో ప్రొడ్యూసర్ కౌన్సిల్, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్ అసోసియేషన్, ఫెడరేషన్ అందరితో మీటింగ్లు పెట్టుకుని మేము ఒక ఎజెండా తయారు చేసుకుని మా అవసరాన్ని బట్టి అప్పుడు దీన్ని బట్టి ఏం ఎజెండా ఇవ్వాలి, ప్రభుత్వానికి ఏం విన్నపాలు ఇవ్వాలి, ఇవన్నీ తయారు చేసుకుంటాం. అవి తయారు చేసుకుని మేము మా వీళ్ళే అన్నారు ఏది ఎవరు వద్దు, ఓన్లీ సంస్థల యొక్క మనుషులే కానీ వ్యక్తులు రావద్దని. మరి వాళ్ళ హీరోలు రాలేదని అంటారంటే హీరోలకి ఏ సంబంధం అంటే సినిమా పరిస్థితుల సమస్యలకు హీరోలకు సంబంధం లేదు. హీరోలు వాళ్ళు యాక్ట్ చేస్తారు, రెమ్యూనరేషన్ తీసుకుంటారు. సమస్యలు అనేది మా ఫెడరేషన్ లో ఉంటుంది, మా డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంటుంది, మా ఫిలిం ఛాంబర్ ఉంటుంది. మేము తీసుకుంటాం సమస్యలు, మేము చూసుకుంటాం. హీరోలు ఏముంది, హీరోలు ఏదైనా ఎప్పుడో అడప ఎప్పుడో ఒకసారి హీరోలు ప్రభుత్వాలతో మాట్లాడేదానికి ఏమి ఉండదు. హీరోలు ఏం మాట్లాడతారు ప్రభుత్వాలతో? హీరోలు రావాలి, షో అంటే ఫోటో షాట్ కావాలా మీకు? ఫోటో అందరినీ వచ్చేసి సినిమా ఫీల్డ్ మొత్తం మా తోట ఉందని, పవన్ కళ్యాణ్ వెనకాల ఇండస్ట్రీ మొత్తం ఉందని అనుకుంటారు. ఒక ఫోటో కావాలా? ఒక ఫోటో షూట్ అయింది, ఏ అర్థపర్థం లేకుండా కలుస్తారు ఆటోమేటిక్. అంటే ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అయినా కలిసే ఉద్దేశం ఉందా, లేదంటే ఇంతటితో అసలు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవబోతున్నారా లేదా? ఇప్పుడు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్, మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మా సమస్య మాలో ఇది అంతర్గత సమస్య. మా ఛాంబర్ లో కూర్చుని ఎవరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, ఎవరు దేనికి పర్సంటేజ్ ఇస్తాం, ఇవన్నీ మేము సెటిల్ చేసుకున్నాక సెటిల్ చేస్తారు. ఆ సెటిల్ అయినప్పుడు ఏదన్నా మా ప్రభుత్వం తలదొర్చాల్సిన సమస్య ఉంటే అప్పుడు అయ్యా ఇది మా సమస్య. మేము ప్రభుత్వం దగ్గరికి విన్నపాలు ఆల్రెడీ ఉన్నాయి. 15 వారాలు, సంవత్సరంలో 15 వారాలు చిన్న బడ్జెట్ సినిమాలకు ఇవ్వాలని, ఆంధ్ర రాష్ట్రంలో సినిమా తీస్తే సబ్సిడీ ఇవ్వాలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా అనేక ఉన్నాయి, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే సినిమా ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ అవ్వాలంటే ఆయన ఒకసారి రామారావు గారు, నాగేశ్వరరావు గారు గతంలో ఏం చేశారో ఒకసారి అధ్యయనం చేస్తుంటే ఆయనకు అర్థమవుతుంది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ పెద్ద మహానటులు ఇద్దరు ఒక అడుగు వేయబట్టి ఏది మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి వాళ్ళిద్దరూ మా సినిమాలు ఇక్కడే తీస్తాము, నా సొంత సినిమా ఇక్కడే తీస్తానని రామారావు గారు, నా స్టారర్ సినిమాలన్నీ హైదరాబాద్ లో తీయాలని చెప్పి నాగేశ్వరరావు అనబట్టి అడుగు పడి, ఆ అడుగు వాళ్ళు ఎప్పుడైతే ఆ పెద్ద హీరోలు ఇద్దరు సినిమాలు హైదరాబాద్ లో తీయడం మొదలెట్టారో చిన్న సినిమాలు మాలాంటి వాళ్ళు ఆ టైంలో మా ఊరికి వెళ్తే ఇలాంటి సినిమాలు మాలాంటి వాళ్ళు తీసాం ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి మొత్తం స్టేజ్ వచ్చినాక వినండి, ఒక స్టేజ్ వచ్చినాక చెన్నారెడ్డి గారు అయ్యా ఇండస్ట్రీ సినిమాలకి తీస్తున్నారు కదా, అప్పుడు మీకు ఏం కావాలి అంటే ఇండస్ట్రీ. అట్లా నాకు ఈయన ఇప్పుడు మినిస్టర్ కదా, ఈయన డిప్యూటీ మినిస్టర్ కదా, ఈయన ఒక హీరో కదా, ఈయన ఒక అనౌన్స్ చేయమనండి. ఇక నుంచి నా సినిమాలో ఒక సినిమా, నా సినిమా ఆంధ్రాలో తీస్తాను, ఆంధ్రాలో ఒక సినిమా, ఆంధ్రాలో తీస్తే ఒక సినిమా 50% ఆంధ్రాలో షూటింగ్, మిగతా ఫారెన్ లొకేషన్ చేయను, 50% ఆంధ్ర బేస్ చేస్తాము అని చేయమనండి. ఆయన ఒక నేషన్ ఇంకో హీరో ఇంకో 4 హీరో, దానికోసమే రమ్మంటున్నారేమో మరి చర్చలకి. ఇంకో 4 సినిమాలు వస్తాయి. అప్పుడు అక్కడ టాలెంట్ ఆంధ్రాలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నారు, అందరూ పనిలో అందరూ ఉపయోగపడతారు. చేయకుండా ఈ షోలు ఏంటంటే బాబు. చిట్టిబాబు గారు, మీరు చెప్పినట్టుగా ఆ రోజు మద్రాసు నుంచి ఇక్కడకు రావడానికి సినీ పెద్దలు ఎవరైతే ఎన్టీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానీ తీసుకున్న చొరవ అది ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రోజు సినీ ఇండస్ట్రీ ఇలా ఉందంటే ఆ పెద్దవాళ్ళ దయాదాక్షిణ్యాలు, ఆ పెద్దవాళ్ళు ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయాలే కావచ్చు. ఈ రోజు కూడా మీకు కట్టుకోవడానికి స్టూడియోలు ఇస్తామంటున్నారు, అదేవిధంగా సినిమాలకు సంబంధించి కూడా రాయితీలు ఇస్తామంటున్నారు. ఇక మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఆ లొకేషన్స్ కూడా మనం సినిమాల్లో వాడుకోవాలని చెప్తున్నారు. మీతో చర్చించి పవన్ కళ్యాణ్ కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారేమో, అందుకోసమే చర్చలకు రమ్మంటున్నారేమో, ఎలా చూడాలంటారు? దీనికి చర్చలు అవసరం లేదండి. ఆయన నిర్ణయం తీసుకుంటానికి రామారావు గారు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారా, నాగేశ్వరరావు గారు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారా? మన రాష్ట్రంలో డెవలప్ అవ్వాలి, పరా రాష్ట్రంలోనూ మన రాష్ట్రం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ స్టార్ హీరోని బట్టి ప్రొడ్యూసర్లు ఉంటారు, హీరో ఎక్కడ చేద్దామంటే అక్కడ చేస్తారు కనుక వాళ్ళిద్దరు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోమనండి. ఆయన తీసుకుంటే ఆయన తరపున ఇంకో 5 హీరోలు వస్తారు, ఇక్కడే తీస్తాము,
50% ఆంధ్రాలోనే షూటింగ్ చేస్తాం, మిగతా ఫారెన్ లొకేషన్ కింద మినిమం 50% ఆంధ్ర బేసిక్ గా మా షూటింగ్ ఉంటాయి అని చెప్పరు. ఒక సినిమా ఇక్కడ, ఒక సినిమా తెలంగాణలో. అలా మేము అక్కడ 2 తెలుగు రాష్ట్రాలు కనుక ఒకరి తెలుగు కనుక ఒక సినిమా ఒక సినిమా ఇక్కడ ఉంటే ఒక సినిమా తెలంగాణలో. అంటే చిట్టిబాబు గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది. గద్దర్ అవార్డులు ప్రకటించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక ఆహ్వానం వచ్చింది, సినీ పెద్దలు వచ్చి కలవాలి అనే టాక్ వినిపించింది. నిన్న చూస్తే తెలంగాణ సీఎం రాజమౌళికి ఒక గురుతరమైన బాధ్యత కూడా అప్పచెప్పారు. మీరే ఒక కార్యక్రమాన్ని తీసుకోండి, 2047లో ఆ విజన్లో సినీ ఇండస్ట్రీ కూడా ఒక పేజ్ ఉంటుందని ఇటు ఈ సీఎం చెప్తున్నాడు, అటు ఆ సీఎం చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సినీ ఇండస్ట్రీ పెద్దల్ని కానీ, సినీ హీరోలను కానీ, వచ్చే సినిమాలను కానీ చాలా ఆరాధిస్తూ ఉంటారు. చాలా ప్రేక్షకాభిమానం అనేది అచంచలంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సినీ పెద్దల తరపున ఏం చెప్పబోతున్నారు? అంటే ఆ విజన్లో 2 రాష్ట్రాల్లో భాగస్వామ్యం కాబోతుందా సినీ ఇండస్ట్రీ? సినీ ఇండస్ట్రీ ఎప్పుడు మాకు రాజకీయాలు వీళ్ళు అట్టగడతారు తప్పితే సినిమా ఫీల్డ్ లో మేము ఎలక్షన్స్ అప్పుడు ఎవరి అభిమానం కొద్ది ఎవరికైనా పార్టీకి వెళ్ళచ్చు. కానీ మా సినిమా ఫీల్డ్ లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు. ఇక్కడ మాకు రాజకీయాలు ఆ ఎలక్షన్ టైం తప్పితే మేము మిగతా టైంలో మాకు రాజకీయాలు ఉంటాం, అందరూ కలిసి పనిచేసుకుంటూ ఉంటాం. మా సినిమా సక్సెస్ అనేదే మా కులం, మా సక్సెస్ అనేదే మా కులం. ఎక్కడ ఎవరు సక్సెస్ ఉంటే, ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడ పరిగెడతాం. మా కులం అది, మా జాతి అది, మా మతం అది. అంతే తప్పితే ఇక్కడ మా పార్టీ అది. మా పార్టీలు కూడా అయ్యే రాజకీయ పార్టీలు ఎలక్షన్ అప్పుడే, మిగతాప్పుడు మా పార్టీ సక్సెస్ మా పార్టీ. ఎవరు సక్సెస్ లో ఉంటే, ఎవరి పేరు మీద పెట్టే డబ్బు పెట్టుకొని తిరిగి వస్తుందని విశ్వాసం ఉంటే వాళ్ళ వెనకాల ఉంటాం, వాళ్ళతో ఉంటాం. కనుక ఇక్కడ ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, ఆ సీఎమా, ఈ ఇండస్ట్రీ 70 ఏళ్ళు అయిందండి. అలనాడి మంచి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఇప్పటిదాకా ఎంతో మంది ఇండస్ట్రీ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఎవరితో ప్రయాణం చేయాలి, అప్పటితో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు అనేది ఎవరు ముఖ్యమంత్రులు అనేది ముఖ్యం కాదు. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా మేము ప్రభుత్వంతో సహకరించుకుంటాం. ప్రభుత్వం నుంచి అవసరమైనప్పుడు ఇవాళ యాడ్స్ చేయమన్నారు తెలంగాణ ప్రభుత్వం. మా హీరోలు చేసి ఇవాళ యాడ్స్ ఎందుకేమో చెట్లు నాటాలంటే చెట్లు ఉన్నప్పుడు దానికి ఇవాళ ఇవన్నీ చేస్తానే ఉంటామండి. ఉన్న ఇదేదో స్పెషల్ గా మన కోడి కూయాలి, మనతో తెల్లారి అనుకుంటే అలా ఉంది. ఇప్పుడు చర్యలు అయితే మనతోటే మొదలైంది అన్నట్టు ఉంది వీళ్ళ చర్యలు. మరి పవన్ కళ్యాణ్ తనే ఫస్ట్ టైం ఇండస్ట్రీ నుంచి మంత్రి అయినట్టు, మంత్రిగా మమ్మల్ని గౌరవించరు అన్నట్టు. అంతకు ముందు ఆయన అన్నయ్య సెంట్రల్ మినిస్టర్, దాసరి నారాయణరావు గారు సెంట్రల్ మినిస్టర్, కృష్ణరాజు గారు సెంట్రల్ మినిస్టర్, అందరూ సినిమా ఫీల్డ్ చాలా మంది వెళ్ళారు. చేశారు. ఎన్టీఆర్ లాంటి వీళ్ళు ఎప్పుడు ఏనాడు ఎన్టీఆర్ ఆయన నోటెప్పుడు ఎప్పుడైనా విన్నారా? చంద్రబాబు గారి నోటెప్పుడు ఎప్పుడైనా విన్నారా? ఫైనల్ గా చిట్టిబాబు గారు, చంద్రబాబు గారికి ప్రతి ఒక్కరు పేరు నాకు తెలుసండి. ఆయన కలవలేదని ఈయన బోర్డు పెడతాడేంటండి. ఫైనల్ గా చిట్టిబాబు గారు మనకి టైం అయిపోయింది. ప్లీజ్ కన్క్లూడ్. ఫైనల్ గా ఈ వివాదానికి ఏం చెప్తారు? ఫైనల్ కన్క్లూజన్ ఏం చెప్తారు? వివాదం లేదండి, వివాదం లేదు, ఇదే వివాదం లేదు. కలిసే సందర్భంలో అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కలుస్తాం. మా ఛాంబర్ మీటింగ్ పెట్టుకుంటుంది, ఛాంబర్ లో అన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మీటింగ్లు మా ఛాంబర్ లో అవ్వాలి, ఒక ఎజెండా రెడీ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎజెండాలు 16 ఎజెండాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర. కాకపోతే ఇప్పుడు ఆయన ఫస్ట్ ఈ ప్రభుత్వాన్ని ఆ రేట్లు అందుబాటులో సామాన్యుడికి ప్రేక్షక దేవుళ్ళు దూరం అయిపోయారు మా సినిమాకి. ఆ ప్రేక్షక దేవుళ్ళు దగ్గర తెప్పించాలి అంటే 2 క్లాసులు కావాలి. ఒకే క్లాస్ కాదు, 2 క్లాసులు ఉంటే సామాన్య ప్రజలు కూడా వస్తారు. దీనికి ఏం చేయాలో ఆల్రెడీ వాళ్ళ దగ్గర ప్రభుత్వం వాళ్ళు చేయదు. మరి దీనికి ఒక షో